దాదాపు 7 గంటలకు పైగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు అరుణ్ పిల్లైతో కలిసి కవితను విచారించినట్లు తెలుస్తోంది. ఇద్దరి దగ్గర నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మధ్యాహ్నం తర్వాత పిల్లైని కోర్టులో హాజరుపరిచారు. మొదటి రోజు కూడా కవితను దాదాపు 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్ సోమభరత్, గండ్ర మోహన్ రావు కొద్దిసేపటి క్రితం ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కనబడుతోంది. వీళ్ళతో పాటు ఓ లేడీ డాక్టర్ కూడా ఈడీ ఆఫీస్కు వెళ్లారు. దాదాపు 7 గంటలకు పైగా ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు అరుణ్ పిల్లైతో కలిసి కవితను విచారించినట్లు తెలుస్తోంది. ఇద్దరి దగ్గర నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. మధ్యాహ్నం తర్వాత పిల్లైని కోర్టులో హాజరుపరిచారు. మొదటి రోజు కూడా కవితను దాదాపు 9 గంటల పాటు విచారించారు ఈడీ అధికారులు. డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, 7 గంటలకు పైగా విచారణ కొనసాగుతోంది. ఈడీ ఆఫీస్ దగ్గర హడావిడి కనబడుతోంది. ప్రస్తుతం ఏంటి డీటెయిల్స్? కొనసాగుతోంది. కవితను ఎన్ని గంటలకు బయటికి పంపిస్తారనే దానిపైన అయితే క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఇంకా అక్కడి నుంచి కమ్యూనికేషన్ కూడా రాలేదు. మామూలుగా లాస్ట్ టైం తీసుకుంటే 9 గంటల పాటు కవితను విచారించిన మొదటి అరగంట ఫార్మాలిటీస్ లో భాగంగా ఆమె యొక్క ఐడి కార్డ్స్ షో చేయడం కావచ్చు, దాంతోపాటుగా నేమ్ ఎంట్రీస్, అట్లాగే సిగ్నేచర్స్, వెబ్ క్యామ్ ద్వారా ఆమె ఇమేజెస్ ని తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు రిటర్న్ గా వచ్చేటప్పుడు అండర్టేకింగ్ సిగ్నేచర్స్ ఇన్ని గంటల పాటు విచారణకు హాజరైన తర్వాత ఆమె ఇచ్చినటువంటి వివరణకు సంబంధించిన పత్రాలపైన సిగ్నేచర్స్ ప్రతి ఒక్క పేజీ పైన తీసుకోవడం తెలుస్తోంది. సో ఈసారి కమ్యూనికేషన్ అయితే లేదు. ఇప్పటివరకు ఎస్కాట్ సంబంధించిన వెహికల్ వచ్చింది. ఎస్కాట్ ఏదైతే లోకల్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్కాట్ వెహికల్ వచ్చింది. ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా 3 అడ్వకేట్లు రావడం వల్లనే కొంత హడావిడి పెరిగింది. ఉదయం నుంచి నార్మల్ వాతావరణం ఉంటే పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేశారు. మామూలుగా లాస్ట్ టైం కూడా వెహికల్ బయటికి వెళ్లే ముందు హడావిడి ఉంటుంది. మామూలుగా కవిత విచారణ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్లేటప్పుడు కూడా పోలీసు బందోబస్తు ఇచ్చి లోకల్ పోలీసు సంబంధించిన బందోబస్తు ఇచ్చి పంపించారు. సో నిజంగానే వెహికల్ బందోబస్తు కోసం బయటకు వచ్చే అవకాశానికి, అంటే బయటకు వచ్చే ముందే వెహికల్ ఫోర్సెస్ ని పోలీసు డిప్లాయ్ చేశారా లేదంటే మరేదైనా ఉందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అరుణ్ రామచంద్ర పిల్లలతో కన్ఫ్రంటేషన్ ఇద్దరిని కలిపి విచారణ చేసినటువంటి ప్రాసెస్ ఏదవుతుందో ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. అరుణ్ రామచంద్ర పిల్లై కస్టడీని పొడిగించి కవిత కోసమే ఈ రోజు మరో 3 రోజుల పాటు పెంచి తర్వాత విచారించి ప్యారలల్ స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేసిన తర్వాత పంపించారు. మనీష్ సిసోడియా 5 రోజుల పాటు కస్టడీ పొడిగించారు. 22వ తేదీ వరకు ఆయన కస్టడీ కంటిన్యూషన్ ఉంది. సో వాళ్ళందరినీ ప్యారలల్ గా క్వశ్చనింగ్ అయితే అయిపోయింది. సో వాళ్ళకి సంబంధించిన రోలుకు సంబంధించిన ఇప్పటివరకు వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఏ లిక్కర్ సిండికేట్ సంబంధించిన జోన్లలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అమౌంట్స్ ఎట్లా అలర్ట్ చేశారన్నటువంటి విషయం పైన అయితే క్లారిటీ వచ్చింది. వెహికల్ కవితకు సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ అయితే కనిపిస్తోంది. 6666 వెహికల్ ఏదైతే ఫార్చునర్ వెహికల్ ఉందో అది కవిత వచ్చిన వాహనమే. ఆమెకు సంబంధించిన వాహనం అయితే మూవ్మెంట్ వెహికల్ ఆన్ చేసి కొంచెం ముందుకైతే వచ్చారు. వెహికల్లో వెళ్తారా లేదా చూడాలి. మనతో పాటుగా అశోక్ కూడా ఉన్నారు. అశోక్, సో 8 గంటల నుంచి అయితే కవిత విచారణ కొనసాగుతుంది సుదీర్ఘంగా. సో గతంలో ఏదైతే విచారణ చేశారో ఈ నెల 11వ తారీఖు, అదే విధంగా దాదాపు 8 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. మనం విజువల్ లో చూసుకుంటే కవితకు సంబంధించిన కాన్వాయ్ అంతా రెడీ అవుతున్నది తెలుస్తోంది. సో దాదాపు మనం చూసుకుంటే విజువల్ సెక్యూరిటీ వాళ్ళంతా రెడీ అవుతామని తెలుస్తుంది. విచారణ మరి కాసేపట్లో ముగిసే అవకాశం తెలుస్తోంది. ఇప్పటికే సుదీర్ఘంగా కవితను విచారిస్తున్నారు. సో ఉదయం 10:30 గంటల నుంచి ఆమె ఈడీ కార్యాలయానికి లోపలికి వెళ్లారు. అప్పటి నుంచి ఆమెను విచారిస్తూనే ఉన్నారు. మధ్యలో 1 గంట లంచ్ బ్రేక్ ఇచ్చారు. దాని తర్వాత ఎవరైతే అరుణ్ రామచంద్ర పిల్లై కవితను కూడా ఇద్దరు కలిపి విచారించినట్టు తెలుస్తోంది. సో వాళ్ళిద్దరి ప్రధానంగా రామచంద్ర పిల్లై కవితకు బినామీగా ఉన్నారు కాబట్టి ఆమెను ఇద్దరిని కూర్చోబెట్టి
విచారించినట్టు తెలుస్తోంది. రామచంద్ర పిల్లైకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అనేక కీలక అంశాలు, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్లు, సో చాలా ప్రధానమైన అంశాలను ఆమెను అడిగినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనం విజువల్ లో చూసుకుంటే ఇక్కడ భారీ ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తుగ్లక్ రోడ్ సంబంధించిన పోలీసు అధికారులంతా ఇక్కడ చేరుకున్నారు. ఏ క్షణం ఏమవుతున్నంత ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు వీళ్ళు అందరూ ఇక్కడ చేరుకున్నారు. సో చాలా సేపటి నుంచి అయితే వీడి విచారణ కొనసాగుతుంది. అనేక ప్రశ్నలు విధించినట్టు తెలుస్తోంది కవితను. ప్రధానంగా సౌత్ గ్రూప్ యొక్క పాత్ర, కవిత యొక్క పాత్ర, ఎందుకు సౌత్ గ్రూప్ లో డబ్బులు పెట్టాల్సి వచ్చింది, ఎవరు లిక్కర్ పాలసీకి మార్పులు చేర్పులకు ఒత్తిడి తీసుకొచ్చారు, అసలు మిమ్మల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ కలిశారు, ఎవరు కలిశారు, ఫస్ట్ హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్లో ఎంతమంది కలిశారు. సో ఇవన్నీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఆమెను అడిగినట్టు తెలుస్తుంది. గతంలో అడిగిన ప్రశ్నలకు భిన్నంగా ఈ రోజు అడిగినట్లు సమాచారం. ఎందుకంటే ఈ వారం రోజుల వ్యవధిలో అనేక అంశాలు ఈడీ వెలుగులోకి చూసింది. ముఖ్యంగా రామచంద్ర పిల్లై, బుచ్చిబాబును గత 3-4 రోజుల నుంచి సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. ఆ సందర్భంగానే అనేక కీలక విషయాలు వాళ్ళు చెప్పినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన ప్రశ్నలను ఈ రోజు కవిత ముందు ఉంచినట్టు సమాచారం. కవిత వాటికి సమాధానం చెప్పిందా లేదా అనేది మాత్రం కాస్త ఉత్కంఠ నెలకొంది. చాలా మనం చూస్తున్నట్టు విజువల్ లో ఎప్పుడు ఏ క్షణమైనా బయటికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం కవితకు సంబంధించిన కాన్వాయ్ అయితే రెడీ ఉంది. పోలీసులు కూడా ఎస్కార్ట్ ఇక్కడికి తీసుకొచ్చారు. సో మరి కాసేపటి క్రితమే ఏదైతే కవితకు సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన అడ్వకేట్లు కూడా ఇక్కడ చేరుకున్నారు, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే డాక్టర్లు కూడా ఇక్కడ చేరుకుని లోపలికి వెళ్లారు. మరి ఈమె కోసమే వచ్చారా లేకపోతే వేరే విషయం కోసం వచ్చారా అనేది మాత్రం కాస్త తెలియాల్సి ఉంది. మొత్తానికైతే చాలా సుదీర్ఘ విచారణ అని చెప్పుకోవచ్చు. ఈ నెల 11వ తారీఖు దాదాపు 9 గంటలు, ఈ రోజు దాదాపు ఒక 8 గంటలు. సో మొత్తానికి ఈ ఈడీలో అసలు ఈడీ లిక్కర్ పాత్ర యొక్క ఎందుకు కవిత ఈ లిక్కర్ లో పాలసీలో వ్యవహరించాల్సి వచ్చింది, లిక్కర్ పాలసీ ఉన్న కుంభకోణం, ఈ 100 కోట్ల మార్పిడి చేర్పిడి, ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న సంబంధాలు, ఈ రాజకీయపరమైన సంబంధాల, లేకపోతే ఇలాంటి చాలా ప్రశ్నలను ఈడీ అధికారులు అడిగినట్టు సమాచారం తెలుస్తా ఉంది. మరోపక్క ఏదైతే ఈ రోజు రామచంద్ర పిల్లైకి కూడా ఈడీ కస్టడీ ముగిసింది, అతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సో ఓవరాల్ గా రామచంద్ర పిల్లై ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో, అదేవిధంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్, అదేవిధంగా మనీష్ సిసోడియా ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పైన ప్రధానంగా వచ్చాయి. సో ప్రతి దాంట్లో కూడా కవిత పేరు ప్రస్తావన వస్తూనే ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో గానీ, సిబిఐ ఛార్జ్ షీట్ లో గానీ, అదేవిధంగా ఈడీ ఛార్జ్ షీట్ లో. సో ఆమె పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి ఆమెను ఇప్పటికీ 3 సార్లు కవితను విచారించేందుకు ఈడీ పిలిచింది. గతంలో ఈ నెల 11వ తారీఖు, మొన్న 16వ తారీఖు, ఈ రోజు 16వ తారీఖు ఆమె స్కిప్ చేసింది. ఎందుకంటే మహిళలకున్న హక్కులు కోసం నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను, నన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఈడీ విచారణకు హాజరవుతానంటూ ఆమె చెప్పింది. సో దానికి సంబంధించిన సుప్రీంకోర్టులో కేసు ఉంది, దానిపైన కేవీఎట్ పిటిషన్ కూడా ఈడీ దాఖలు చేసింది. సో ఈ మొత్తం వ్యవహారం అంతా చూసుకుంటే కవిత విచారణ మాత్రం చాలా ఉత్కంఠత నెలకొంది. ఆమె యొక్క పాత్ర లిక్కర్ పాలసీలో ప్రధానమైన పాత్ర వ్యవహరించినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే రామచంద్ర పిల్లై ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంది. రామచంద్ర పిల్లై చాలా అంశాలు చెప్పినట్టు సమాచారం తెలుస్తా ఉంది. రామచంద్ర పిల్లై కవితకు బినామీగా పనిచేసినట్లు ఆయన ఒప్పుకున్నారు కూడా స్వయంగా. సో కాబట్టి ఈ 100 కోట్ల మార్పిడి హైదరాబాద్ వేదికగా జరిగింది కాబట్టి కవిత బినామీగా రామచంద్ర పిల్లై పనిచేశారు. సో ఇవన్నిటి వ్యవహారాలను సుదీర్ఘంగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సో దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంది, రాజకీయ ఒత్తిడితో దీని వెనుక ఉన్న కుట్రకు పన్నారా, మనీ లాండరింగ్ ఎందుకు పాల్పడారు, సో ఈ వ్యవహారాలన్నింటినీ సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. మనతో పాటు సంపత్ గారు చెప్పండి. మీతో లిక్కర్ సిండికేట్ లో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తూ వస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఎప్పుడైతే విచారణ మొదలైందో, కవిత పేరు తెరపైకి వచ్చిన తర్వాత రాజకీయ వర్గాల్లో కూడా ఈ విషయంపైన ఆసక్తి నెలకొంది. కవితను మొదటి నుంచి విచారణకు పిలుస్తారా లేదా, విచారణకు వస్తుందా లేదా, ఈ కేసులో ఆమె ప్రమేయం ఏముంది, కేసులో ఆమెను పాత్రధారిగా చేస్తారా సూత్రధారిగా చేస్తారా అనే విషయంపైన సూత్రధారిగా చేస్తారా పాత్రధారిగా చేస్తారా అనే విషయంపైనే మెయిన్ గా నడుస్తూ వచ్చింది. ఇప్పటిదాకా కూడా కవితకు సంబంధించిన రోల్ పైన అయితే స్పష్టత ఇవ్వలేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లాస్ట్ టైం కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి టైంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చెప్పింది ఏంటంటే అనుమానితురాలుగా ఆమెను విచారణ చేస్తున్నట్టుగా స్పష్టం చేసింది. మరి నిజంగానే ఆమె అనుమానితురాలుగా జాబితాలో ఉన్నట్టుగా లాస్ట్ టైం 11వ తారీఖు విచారణకు ముందు చెప్పిన మాట.
కానీ 11 తర్వాత అంటే 9 గంటల పాటు అప్పుడు విచారించింది, మళ్ళీ 7 గంటల పాటు ఇప్పుడు ఈ రోజు విచారించారు. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సో ఆల్మోస్ట్ 15-16 గంటల విచారణ కంప్లీట్ అయినట్టే. సో నిజంగా ఈ విచారణలో కవిత ఏం చెప్పిందనేదే అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పటిదాకా ఆమె మాట్లాడిన మాటలు, ఇప్పటిదాకా ఆమె చెప్పిన మాటలు, ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవి కూడా అధికారికమైనటువంటి స్టేట్మెంట్లు కావు. కానీ ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో మాట్లాడే ప్రతి మాట రికార్డుల్లోకి వెళ్తుంది. ప్రతి మాట, ప్రతి స్టేట్మెంట్, ఆమె ఇచ్చినటువంటి వివరణ, అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగేటువంటి విషయాలన్నీ కూడా ఆన్ రికార్డులోకి వెళ్లిపోతాయి. మనం చూస్తున్న ఈ ఆఫీస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసు కేంద్ర కార్యాలయం, ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం ప్రతి PMLAకి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసులో ఏదైనా ఒక ప్రభుత్వం గాని, వ్యక్తులు గాని, రాష్ట్ర ప్రభుత్వాలని గాని, కేంద్ర ప్రభుత్వాలు గాని, అందులో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని పవర్ ను మిస్యూజ్ చేసి ప్రతిఫలంగా డబ్బులకు సంబంధించిన లావాదేవీలు చేసినా, దాంతో పాటుగా ఈ డబ్బులకు సంబంధించిన ప్రాసెస్ లో భాగంగా హవాలా మనీని ట్రాన్సాక్షన్ చేసినట్టుగా ఎస్టాబ్లిష్ అయితే PMLA యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు. దాంట్లో భాగంగానే విచారణలు జరుగుతాయి. చాలా సందర్భాల్లో ఆస్తులను జప్తు చేసిన సందర్భాలున్నాయి. ఆస్తులతో పాటుగా ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలు ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళ రోల్స్ ఎస్టాబ్లిష్ అయితే అరెస్ట్ చేసి రిమాండ్ పడిస్తున్న కండిషన్ ఉంది. ఈ ఎక్సైజ్ పాలసీ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పాలసీని, అది నిజానికి ప్రభుత్వ పాలసీ, ప్రభుత్వం యజమాయిషిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఒక లిక్కర్ పాలసీని దాన్ని మార్చి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు, ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకి, లైజనర్లకు, మీడియేటర్లకు అనుకూలంగా వాళ్ళకందరికీ అవకాశం ఇచ్చి ఆ లిక్కర్ పాలసీని మార్చి 5% ఆఫ్ కమిషన్ ఉన్నటువంటి లిక్కర్ పాలసీని 12% పెంచి 420 కోట్ల రూపాయలు కేవలం కమిషన్ల రూపంలో లిక్కర్ పాలసీ సిండికేట్ కు వచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI ఎస్టాబ్లిష్ చేసింది. వచ్చిన 420 కోట్ల రూపాయల కమిషన్ లో 210 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఈ లిక్కర్ పాలసీ ఆపరేట్ చేస్తున్నటువంటి సౌత్ లాబీ గాని మిగతా వాళ్ళు తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది. మిగిలిన 210 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి డైరెక్ట్ గా బ్యాక్ డోర్ నుంచి ఇవ్వాలన్నటువంటి ఒప్పందం జరిగినట్టుగా ఈడీ ఎంక్వైరీలో తేల్చింది. ఇది కేవలం కమిషన్ సంబంధించిన ప్యాటర్న్. ఇంకా మిగతా వివరాలకు సంబంధించి 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ ఉన్నటువంటి ఈ లిక్కర్ సిండికేట్ లో మొత్తం ఢిల్లీ సంబంధించిన లిక్కర్ పాలసీలో 3,000కు పైగా కోట్ల రూపాయల షేర్స్, అంటే మొత్తం ఇందులో 32 జోన్లుంటే 849 మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి మద్యం షాపులకు సంబంధించినటువంటి షేరుంట్లో మెజారిటీ భాగం, సింహభాగం సౌత్ లాబీ తీసుకుంది. సౌత్ లాబీ మొత్తం లీడెడ్ బై సౌత్ బాదీ, హెడెడ్ బై సౌత్ లాబీని మొత్తం నడిపించింది కవిత, కల్వకుంట్ల కవిత అనే విషయాన్ని పదే మనీష్ సిసోడియా గాని, అట్లాగే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పడం, పిల్లయ్య చెప్పడం, వాళ్ళు ఆ పేర్లను ప్రస్తావించడం వల్లనే దీంట్లో ఆసక్తి నెలకొంది. దానివల్లనే కవిత పేరు తెరపైకి వచ్చింది. 24 సార్లు ఆమె పేరును ఛార్జ్ షీట్లలో, రిమాండ్ రిపోర్ట్లలో ప్రస్తావించారు. ఆమెకు సంబంధించిన రోల్ ఏంటి, ఆమె ఈ డబ్బుల ఏర్పాట్లో, చార్టర్డ్ ఫ్లైట్ లో డబ్బులు రావడానికి ఏదైతే ఐటీసీ కోహినూర్ లో హైదరాబాద్ కేంద్రంగా ఒక మీటింగ్ జరిగింది. దానికి అరవింద్ కేజ్రీవాల్ కి అత్యంత సన్నిహితంగా, మనీష్ సిసోడియాకి మాజీ ఉప మంత్రికి సన్నిహితంగా, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రభుత్వ సలహాదారుగా, మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయ్ నాయర్ డైరెక్ట్ గా దీంట్లో ఇన్వాల్వ్ అయి మనీష్ సుసేంద్ర అనేటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా పట్టుకుని సమీర్ మహేంద్ర ద్వారా ఈ లిక్కర్ డీల్ ను ఏర్పరచుకున్నట్టుగా మెయిన్ గా హైదరాబాద్ లో ఈ కేసును ఎస్టాబ్లిష్ చేశారు. అదే విషయాన్ని మనీష్ సిసోడియా కూడా పదే అనే స్టేట్మెంట్లలో కూడా కన్ఫెస్ చేశారు. ఈ లిక్కర్ సిండికేట్ సంబంధించిన స్కామ్ మొత్తం కూడా హైదరాబాద్ కేంద్రంగా జరిగిందనే విషయాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం, అది కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ఉప ముఖ్యమంత్రిగా ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో అట్లాగే ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ కేసు కొంత హీట్ ఎక్కింది. కవితను కూడా ఆ కేసులో ఎస్టాబ్లిష్ చేయడానికి అదే ప్రధానమైనటువంటి ఆయుధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లభించిందని చెప్పాలి. దాంతో పాటుగా అరుణ్ పిల్లై మొత్తం కూడా ఆయన కేవలం ఈ కేసులో ఈ సౌత్ లాబీకి సంబంధించి
సంబంధించిన ఆపరేషన్స్ లో అట్లాగే 100 కోట్ల రూపాయలని బ్యాక్ డోర్ లో పంపించడం కోసం ఈ లాబీ అంటే మొత్తం ఈ లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి ఈ జోన్ల ఏర్పాటుకు జోన్లను కేటాయించడం కోసం వీళ్ళకి అనుకూలంగా రావడం కోసం మొత్తం కొంతమంది టీమ్ గా ఏర్పడ్డారు హైదరాబాద్ లో. దానికి మొత్తం కూడా అరుణ్ రామచంద్రన్ పిల్లే లీడ్ తీసుకున్నారు. సమీర్ మహేంద్రు ఎవరైతే ఈ ఇండో స్పిరిట్ గాని అట్లాగే రాబిన్ డిస్టిలరీస్ అట్లాగే మిగతా సంబంధించి హిండ్కో సంబంధించినటువంటి డిస్టిలరీస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డిస్టిలరీకి సంబంధించి లిక్కర్ సిండికేట్లకు సంబంధించినటువంటి కేర్ ఆఫ్ లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటి ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ ని వాడుకుని ఆ ప్రొఫైల్స్ ఉన్నటువంటి వ్యక్తులను ఫిట్ అయిన తర్వాత వాళ్ళందరినీ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్లకు కేటాయింపులు చేయడంలో అరుణ్ రామచంద్రయ్య పిల్లై కీలకంగా వ్యవహరించారు. ఆయన హైదరాబాద్ కోకాపేటకు సంబంధించిన అడ్రస్ కోడ్ చేశారు. గతంలో డిఫరెంట్ అబ్రాడ్ ఫారిన్ సంబంధించినటువంటి ఎంబసీలో కూడా ఆయన పనిచేశారు. కవితకు సన్నిహితంగా 2021 ఫిబ్రవరి నుంచి ఆయనకు సంబంధాలు ఉన్నట్టుగా ఈ స్కామ్ ఎప్పుడైతే లిక్కర్ సిండికేట్ సంబంధించి GOM గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే 2021 ఫిబ్రవరిలో ఒక నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం జరిగినప్పటి నుంచి అరుణ్ రామచంద్రయ్య పిల్లై మనీష్ సిసోడియాతో అట్లాగే లిక్కర్ పాలసీ చేసినటువంటి కీ పర్సన్స్ తో సంబంధాలు ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అయింది. అదే టైంలో అదే ఫిబ్రవరి 2021లో మళ్ళీ అదే అరుణ్ రామచంద్రయ్య పిల్లై తరచుగా కవితతో మాట్లాడినట్టుగా ఫోన్ కాల్స్ ని వాట్సాప్ చాట్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్ చాట్స్ ద్వారానే ఈ కేసును ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీంట్లో అరుణ్ రామచంద్రయ్య పిల్లకి సంబంధించిన క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఆయన చేసినటువంటి ఈ అఫెన్స్ సంబంధించిన ఇష్యూ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఆఖరిలో ఆయన మొత్తం కస్టడీ ఒకవైపు కొనసాగుతుండగానే మధ్యలో కవితకు సంబంధించిన ప్రస్తావనను ఆయన తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కవిత చెప్పినటువంటి విషయాల మేరకు ఆమె ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఒక రిప్రజెంటేటివ్ గా ఒక మీడియేటర్ గా ఒక కోఆర్డినేటర్ గా మాత్రమే నేను వ్యవహరించాను. దీంట్లో కర్త కర్మ క్రియ మొత్తం కవిత అనే విషయాన్ని అరుణ్ రామచంద్రయ్య పిల్లే చెప్పాడు. సో మొత్తానికి ఒక పాలసీ మేకింగ్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి మనీష్ సిసోడియా కవిత పేరును నిర్ధారించారు. దానితో పాటుగా అరుణ్ రామచంద్రయ్య పిల్లై కూడా మళ్ళీ ఆమె పేరును అంటే ఈ సౌత్ లాబీలో ఉండి పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి కవిత పేరును నిర్ధారించారు. పాలసీని మార్పు చేసి పాలసీ మార్పులో ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనీష్ సిసోడియా ఆమె పేరు చెప్పారు. సో రెండు వైపుల నుంచి ఇటు ఢిల్లీ ప్రభుత్వంలో మిస్యూజ్ చేశారు, ప్రభుత్వ పవర్ ను మిస్యూజ్ చేశారు ఉప ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి మనీష్ సిసోడియా కవిత పేరును ప్రస్తావించారు. లిక్కర్ లాబీలో బెనిఫిషియర్ గా ఉండి మొత్తం కమ్యూనికేట్ చేసి లైజనర్ గా మీడియేటర్ గా ఉన్నటువంటి అరుణ్ రామచంద్రయ్య పిల్లై కూడా కవిత పేరును ప్రస్తావించారు. సో దీంతోనే కవిత ఈ కేసులో ఫిక్స్ అయిందనేది న్యాయ నిపుణులు గానీ మిగతా సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ పదే చెప్పారు. సో దీనికోసం ఈ కేసు నుంచి బయటికి రావడం కోసం ఈ కేసులో భాగంగా విచారణ ఎదుర్కోకుండా ఉండడం కోసం నేరుగా విచారణకు హాజరు కాకుండా కేవలం ఫోన్ కాల్ ద్వారా గానీ వీడియో కాల్ ద్వారా గానీ హాజరు కావాలనే విషయం పైన చాలాసార్లు లీగల్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో సంప్రదించారు. సుప్రీంకోర్టు న్యాయవాదుల దగ్గరికి వెళ్లారు. చాలా మంది ప్రముఖమైనటువంటి ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి న్యాయవాదులు గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో సిబిఐలో పనిచేసినటువంటి సీనియర్ న్యాయవాదులను కలిసి ప్రయత్నించారు. డైరెక్ట్ గా కేటీఆర్ ఆయన సోదరుడిగా అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిగా కవిత వెంబడే 2 సార్లు విచారణ టైంలో వచ్చారు. తుగ్లక్ రోడ్ లో ఉన్నటువంటి కేసీఆర్ అధికారిక నివాసంలో ఉండి మరి అక్కడి నుంచే మొత్తం మానిటర్ చేస్తూ వచ్చారు. కవితకు మనోస్థైర్యాన్ని ఇచ్చేందుకు మనోధైర్యం ఇచ్చేందుకు విచారణకు వెళ్లాలంటూ వాళ్ళు వెనుకుండి నడిపించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఒక సవాలుగా తీసుకున్న కేసు కింద తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి రానున్న సంవత్సరంలో ఎన్నికలున్నాయి. ఇలాంటి టైంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీని ఇరుకునబెట్టిన కేసుగా దీన్ని చూస్తున్నాం. పంజాబ్ లో సర్కారును ఫామ్ చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వైపు అందరూ చూశారు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ లోకి వస్తోంది. మిగతా రాష్ట్రాల్లో కూడా ఢిల్లీతో పాటుగా పంజాబ్ లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో తన మార్క్ చూపించుకున్న టైంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్ లో ఆయన నిందితుడిగా తేల్చి ఆయన యొక్క క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేయడం కుదుపేసిందని చెప్పాలి. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తుందో సేమ్ టైంలో ఒక రీజనల్ పార్టీగా ఉండి అట్లాగే దేశ రాజకీయాల్లోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా
బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ ఒకవైపు పొలిటికల్ స్ట్రాటజీ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్పేస్ ను ఆయన ఫైండ్ అవుట్ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, మాజీ మంత్రులకు సంబంధించిన సమావేశాలు, సభలు, కోట్ల రూపాయలు వెచ్చించి సభలు, సమావేశాలు నిర్వహించి దేశవ్యాప్తంగా రాజకీయాల్లోకి వెళ్తున్నటువంటి టైంలో కవితకు సంబంధించిన కేసు రావడం, ఆ కేసు కూడా రాష్ట్ర పరిధి దాటి దేశంలో, దేశ రాజధానిలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో కేసు నమోదు కావడం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ కేసు కేవలం కవితకు సంబంధించిన భవిష్యత్తునే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఫ్రంట్ లైన్ లో ఉండి చాలా పవర్ జోన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాతావరణాన్ని చూపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి ఈ జరుగుతున్న ఎపిసోడ్ ను అందరూ కూడా జనాలు గాని అట్లాగే రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసింది. మొత్తం 12 మందిని అరెస్ట్ చేసింది సిబిఐ అండ్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కలిసి. కానీ ఇప్పటిదాకా 8 మందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తే ఇప్పటిదాకా ఎవరికి బెయిల్ ఇవ్వలేదు. వాళ్ళ